కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం సాధించింది. దశాబ్దం తర్వాత ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 10 ఏళ్ల ఎల్డీఎఫ్ పాలనకు స్వస్తి పలుకుతూ కేరళ ఓటర్లు మళ్లీ యూడీఎఫ్ వైపు మొగ్గు చూపారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే కేరళ సాంప్రదాయాన్ని గత ఎన్నికల్లో చెరిపివేసి చరిత్ర సృష్టించిన పినరయి విజయన్ ఈసారి మాత్రం ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయారు. కేరళలో ఎల్డీఎఫ్ కు గట్టి షాక్ తగిలింది. ఎల్డీఎఫ్ ను ఓడించి యూడీఎఫ్ కు పట్టం కట్టారు మలయాళీలు. 10 ఏళ్ల తర్వాత తిరిగి అధికారం సాధించింది కాంగ్రెస్. ముఖ్యమంత్రి పినరయి విజయన్ పై వ్యతిరేకత, కొడిగడుతున్న కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావం లాంటి కారణాలతో ఎల్డీఎఫ్ ఓడిపోయింది. 2 ఏళ్ల క్రితమే పినరయి విజయన్ పై ప్రజా వ్యతిరేకత బయటపడింది. 2024 లోక్సభ ఎన్నికల్లో కేరళలో సిపిఎం గెలిచింది ఒక్కటే సీట్. కాంగ్రెస్ మాత్రం 14 సీట్లు గెలుచుకుంది. అప్పుడే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ఓటమి ఖాయమన్నది తేలిపోయింది. ఇప్పుడు అది నిజమైంది. 5 ఏళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయానికి 2021 ఎన్నికల్లో చెక్ పెడుతూ రెండోసారి ఎల్డీఎఫ్ కూటమికి పట్టం కట్టారు కేరళ ప్రజలు. ఈసారి మాత్రం అలా జరగలేదు. దీర్ఘకాలం అధికారంలో ఉండడంతో ఎల్డీఎఫ్ కూటమిపై ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత యూడీఎఫ్ కూటమికి బాగా కలిసి వచ్చింది. మార్పు కావాలంటూ యూడీఎఫ్ బలంగా ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. ఎల్డీఎఫ్ ప్రభుత్వ పాలనలో నిరుద్యోగం, జీవన వ్యయం పెరుగుదల, ఉద్యోగులకు జీతాలు ఆలస్యం లాంటివి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపాయి. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం వంటి సమస్యలను ప్రతిపక్షం బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. ఉద్యోగులకు జీతాలు ఆలస్యంగా ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎల్డీఎఫ్కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాలన మొదటి నుంచి నియంతృత్వ ధోరణితో సాగుతుందనే విమర్శలున్నాయి. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఆయన మాటే శాసనం కావడంపై ప్రజల్లో అసహనం పెరిగింది. ముఖ్యంగా గత 2 ఏళ్లుగా ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలు, ఆయన కార్యాలయం చుట్టూ తిరిగిన వివాదాలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీశాయి. కెప్టెన్ అని అభిమానులు పిలుచుకునే విజయన్ ఈసారి ప్రజలకు అందుబాటులో లేని నేతగా మారిపోవడం ఎల్డీఎఫ్ పతనానికి ప్రధాన కారణమైంది. ముఖ్యంగా అవినీతి అంశం రాష్ట్ర ప్రజల్లోకి బాగా వెళ్ళింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసు విజయన్ మెడకు చుట్టుకుంది. అందులోంచి ఆయన బయటపడలేకపోయారు. శబరిమల ఆలయంలో బంగారం చోరీ కూడా విజయన్ ప్రభుత్వానికి మచ్చగా మారింది. అది జాతీయ అంశంగా మారడంతో నేషనల్ లెవెల్లో విజయన్ ప్రభుత్వ పరువు పలచనైంది. ఇక కరువన్నూర్ కోఆపరేటివ్ బ్యాంక్ కుంభకోణం కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. కేరళ అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం, అలాగే అత్యధిక నిరుద్యోగ రేటు కలిగిన రాష్ట్రం కూడా. పెరిగిన నిరుద్యోగం ప్రజల్లో అసంతృప్తికి కారణమైంది. రాష్ట్రంలో పరిశ్రమలు తక్కువ. ఉపాధి కోసం అక్కడి యువత ఇతర దేశాలకు వెళ్లాల్సి వచ్చింది. విద్యావంతులైన కేరళ యువత మెరుగైన అవకాశాల కోసం విదేశాలకు వలస వెళ్లిపోయారు. ప్రభుత్వ మార్పుతోనే ఉపాధి అనే నినాదం యువ ఓటర్లను ఆకర్షించింది. ముస్లిం, క్రిస్టియన్ ఓటు బ్యాంకు కూడా ఎల్డీఎఫ్కు దూరమైంది. కేరళలో గెలుపోటములను శాసించే ముస్లిం, క్రైస్తవ ఓటు బ్యాంకు ఈసారి యూడీఎఫ్ వైపు నిలిచింది. గత ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల వైపు మొగ్గు చూపిన క్రైస్తవ ఓటర్లు ఈసారి రబ్బర్ ధరల పతనం, మతపరమైన సమీకరణాలతో మళ్లీ యూడీఎఫ్ గూటికి చేరారు. ముఖ్యంగా ముస్లింల్లో మంచి పట్టు ఉన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ యూడీఎఫ్ కూటమిలో ఉండడం కాంగ్రెస్కు బాగా కలిసొచ్చింది. 2 ప్రధాన పార్టీలు కలిసి పోటీ చేయడంతో ఓట్లు చీలకుండా జాగ్రత్త పడ్డారు.